మనుషుల ద్వారా అనేక గురుకులు మన మధ్యన విత్తేస్తూ ఉంటాడు. దేవుడు విత్తనాలు విత్తుతాడు, సాతానుగాడు ఏం విత్తుతాడు? గురుగులు విత్తుతాడు. ఇద్దరికి తేడా అదే. ఏం విత్తుతాడండి? అందుకనే దేవుని యొక్క వాక్యంలో యేసుప్రభువు చాలా స్పష్టంగా చెప్తా అంటాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 25వ వచనంలో చదివితే, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయెను. చాలండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన ఎంత అద్భుతమైన దేవుని యొక్క మాటలు ఒక్కసారి ఆలోచించండి. ఈ దినాన నీ జీవితాన్ని జల్లించుకోగలిగితే, ఏసేపు జల్లించుకున్నాడు, యోబు జల్లించుకున్నాడండి. యోబు స్నేహితులు వచ్చి అన్నారు, నువ్వేదో తప్పు చేసావు. తప్పు చేసాడో లేదో యోబుకు తెలుసు. అందుకనే నా రొమ్ములో పాపము దాచుకున్న ఎడల నేను దేవుని సన్నిధికి, దేవుని దృష్టికి నేను ఎట్లు నీతిమంతునవుదును అన్నాడు. అంటే ఏంటి? తన రొమ్ములో పాపము దాచుకుని ఉంచుకోలేదు. ఏంటి అక్కడ దేవుని యొక్క వాక్యం, నేను ముఖస్తుతి చేయటం నాకు చేత కాదు, నా కళ్ళతోనే నిబంధన చేసుకుంటుని. ఒకసారి ఆలోచన చేయండి. ఈ దినాలన దేవునిలో నడుస్తున్న మన జీవితాలు కూడా చాలామంది సాతానుగాడు వాడుకుని గురుగులు అని విత్తనాలు మనలో చెల్లేస్తూ ఉంటాడు. నీ వల్ల కాదులే, నువ్వు బ్రతకలేవు, నువ్వు ఎంత నమ్ముకున్నా నీ వయసు అయిపోతుంది, ఏంటంటే నువ్వు ఇల్లు కట్టలేవు, నీకు డబ్బులు లేవు, నువ్వేమి సాధించలేవు, రేపు పొద్దున ఏదైనా ప్రమాదం జరిగితే నీ పరిస్థితి ఏంటి అంటే అన్ని అటువంటి విత్తనాలు విత్తుతూ ఉంటాడు. గురుగులు విత్తనాలు విత్తితే బాగానే ఉంటుంది, గురుగులు విత్తుతాడు. గురుగులు ఏం చేస్తాయి? విత్తనాలను, ఆ యొక్క వచ్చే పంటను ఏం చేస్తాయండి? అణిచివేస్తాయి, బలహీనంగా చేస్తాయి, సారవంతంగా చేయు, సారాన్ని తీసేస్తాయి, అవి ఎదిగిపోతాయి. ఒక మాటలో చెప్పాలంటే, ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఇది నాన్న ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితాన్ని జల్లించుకోలేకపోతున్నాడు. అందుకనే స్మూత్ గోయింగ్ లేదు లైఫ్ అంతా జీవితం అంతా స్మూత్గా నడుపుతలేదు. ఒక రోజు నవ్వు ఉంటే 4 రోజులు ఏడుపు ఉంటుంది. రాని సమస్యలు హఠాత్తుగా వచ్చి నెత్తి మీద పడుతున్నాయి, రాని రోగాలు వచ్చి మన చుట్టూ మనల్ని ముట్టుకుంటున్నాయి. అయినప్పటికీ కూడా దేవుని కృప వల్లే మనం బ్రతుకుతున్నాం. అయితే ఆయన కృపను ఉపయోగించుకుంటే ఇంకా బాగా బ్రతికే అవకాశం ఉంది. అందుకని అంటున్నాడు, ఆయన నమ్ముకున్న వారికి దావీదు అంటాడు కదా, ఏంటండి, మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనను, సాయంత్రం వేళ కలుగు తెగులుకైనను, రాత్రి వేళ కలుగు భయముకైనను నేను భయపడినాను. నేను ఎంత అద్భుతమైన మాటలు చూడండి. ఈ దినాన్న నీ జీవితాన్ని జల్లించుకుపోవడం వల్లనే ఈ గురుగుల మధ్యన నీ జీవితం నలిగిపోతుంది. అందుకని అన్నాడు, విరుకుల్లోంచి విశాలతను కలుగు చేయవాడు ఆయనే, కష్ట పరిస్థితి నుంచి అమ్మాయి అనే జీవితాన్ని ఇచ్చేవాడు ఆయనే. అయితే ఒకటి చెయ్యాలి, నువ్వు నీ జీవితాన్ని జల్లించుకోవాలి. చాలామంది ఎన్నో చెప్తూ ఉంటారు. మమ్మల్ని అన్నారు, పాస్టర్ గారు చూస్తే, అంటే మీకు చెప్తున్నాను ఉదాహరణకి, పాస్టర్ గారు చూస్తే వెనకాల ఆస్తి ఏమీ లేదు, అప్పులు ఎలా తీరుస్తారండి? పాస్టర్ గారికి ఒక సొంత బండి కూడా లేదు, అప్పులు ఎలా తీరుస్తారని చాలామంది ఏంటంటే పాస్టర్ గారి దగ్గర మాట్లాడారు. నిజంగా బలహీనం అయిపోతే మేము ఏమనుకుంటాం? నిజమే, మా దగ్గర ఏమీ లేవు కదా, ఎలా తీర్చగలం? అందుకని ఏదో పని ఎత్తుక్కోవాలి, ఏదో ఉద్యోగం ఎత్తుక్కోవాలి, లేకపోతే మనుషులను బతిమాలుకోవాలి. వాళ్ళు ఏదో వాళ్ళ దయ కొరకు మేము ప్రాకులు పడాలనే ఆలోచన మాలో పుట్టుండు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు నమ్మదగిన వారు కాకపోయినను మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినాలి మీరు. ఎందుకంటే ఈ దినాన్ని నీ జీవితాన్ని జల్లించుకోగలిగితే నీ జీవితంలో ఇంకన్నిటికీ సాతైన యొక్క క్రియలు ఏమీ పనిచేయవు. అందుకనే పొలాలకు పిండి జల్లేటప్పుడు కూడా ఏం చేస్తారు? కలుపుతారు. కలిపేటప్పుడు అందులో ఏమైనా ఉన్నాయేమో చేతి తీసి పారేస్తూ ఉంటారు. ఇది నాన్న దేవుని యొక్క వాక్యం ఆలకిస్తున్న నీవు నీ జీవితంలో ఎంతమంది ఏం చెప్పినా తీసి పారేయాలి, జల్లించుకోవాలి, కిందకి జారనివ్వకూడదు, నీ జీవితంలో పడనివ్వకూడదు, నీ ఆలోచనలోకి అవి రాకుండా నువ్వు చూసుకోవాలి. ఎంతోమంది ఎన్నో చెప్తూ ఉంటారు, ప్రపంచం నీ వల్ల కాదు, నీ అసలు నీకు అసలు చేయడానికి నీకు అర్హత లేదు, యువర్ అన్ఫిట్ టు డూ, లేకపోతే నీకు పొందుకోవడానికి నీకు అర్హత లేదు, నీకు ఆస్తి లేదు, లేకపోతే నువ్వు లక్కీ పర్సన్ కాదు, నువ్వు అదృష్టవంతురాలు కాదు, నీ జీవితం ఎలాగ ఉంటుంది, మీ నాన్న జీవితం ఎలాగ అయింది, నీ జీవితం కూడా ఎలాగ ఉంది. మీ తాత ఆ జబ్బుతోనే చచ్చిపోయాడు, నువ్వు కూడా ఇదే జబ్బు చేసి చచ్చిపోతావు, ఇది వంశపారపర్యం, ఈ శాపం అని చాలామంది ఎన్ని చెప్పినా సరే ఆ యొక్క గురుగులు నువ్వేం చేయకూడదు. అందుకని అంటున్నాడు, ఇందాక ఆరాధనలో దేవుడు తెలియజేస్తా అన్నాడు, ఎవడైనను క్రీస్తు యేసు నందు ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి. నేను ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, మీరు దేవుణ్ణి నమ్ముకున్న మీరు అందరూ నూతన సృష్టి అని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారులే చెప్పండి. నమ్ముతున్నా, సందేహించకండి, సందేహిస్తూ తల ఒప్పొద్దు, కరెక్ట్గా చెప్పాలి.
అందుకని బర్తలోమి అని గుడ్డివాడు నేనేం కావాలని నువ్వు కోరుకుంటున్నావు అంటే వెంటనే అడిగాడు, నాకు చూపు కావాలన్నాడు. ఇదనాన్ని మీరు కూడా అలాగే అడగాలి. ఆరాధనలో ఎటువంటి మనం డబాయించి అడగాలి దేవుడిని, ఎందుకంటే ఆ యొక్క అర్హత దేవుడు మనకే అనుగ్రహించాడు, అట్టి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అంతకుముందు మనకు అసలు ఆ ప్రవేశమే లేదు ఆయన మందిరంలోకి. ఆయన సిలువలో చనిపోవటం ద్వారా అడ్డుతారు ఏమైపోయిందండి, రెండుగా చీలు